ఈ సభకి నమస్కారము. గౌరవనీయులు మన రాష్ట్రానికి మార్గదర్శకులు మన ప్రీతం ఖలీల్ బ్రో. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి రాఖీ కట్టి చెల్లెమ్మ ఆశీస్సులు తీసుకున్నారు. ఈవేళ అసలైన పండుగ వారి జీవితంలో పరిఢవిల్లింది. రైట్. సచివాలయాల్లో ఉంటే ప్రజల సమస్యలు తెలియదు, పెద్ద పెద్ద భవంతుల్లో ఉంటే ప్రజల బాధలు తెలియదు. ప్రజల గడపంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంగణంలోకి విచ్చేశారు. వారికి వేదిక హార్దిక స్వాగతం పలుకుతోంది. హార్టీ వెల్కమ్ టు ద డైనమిక్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ వేదిక హార్దిక స్వాగతం పలుకుతోంది. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని వెల్కమ్ అడ్రస్ ఇవ్వాల్సిందిగా కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ శ్రీ ఏఎస్ దీనేష్ కుమార్ ఐఏఎస్ గారిని అభ్యర్థిస్తున్నాం. ఈ సభకి నమస్కారము. గౌరవనీయులు మన రాష్ట్రానికి మార్గదర్శకులు మన ప్రీతమ ముఖ్యమంత్రి వారిలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా జిల్లాని అభివృద్ధికి నిరంతర కృషి చేస్తున్న గౌరవనీయులు శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి గారికి ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మా జిల్లాకి వచ్చేసిన గౌరవ ప్రజాప్రతినిధులందరికీ, గిరిజన ఆదివాసీ సహోదరులు అక్కచెల్లెమ్మల ద్వారా ఈనాటి కార్యక్రమం ముఖ్య అతిథి గవర్నర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు ఒక రాఖీని కట్టి చంద్రన్న గారికి శుభాకాంక్షలు తెలియజేసి వారి ఆశీర్వాదం తీసుకుంటారు. ఖలీల్ బ్రో. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి రాఖీ కట్టి చెల్లెమ్మ ఆశీస్సులు తీసుకున్నారు. ఈవేళ అసలైన పండుగ వారి జీవితంలో పరిఢవిల్లింది. రైట్. సచివాలయాల్లో ఉంటే ప్రజల సమస్యలు తెలియదు, పెద్ద పెద్ద భవంతుల్లో ఉంటే ప్రజల బాధలు తెలియదు. ప్రజల గడప వద్దకు వెళ్లి ఆదివాసీ గ్రామాల్లోకి వెళ్లి వారి సమస్యలు అడిగి పరిష్కరించి ఆదివాసి అంటే పునాదివాసి అని నిరూపించినటువంటి ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని వారి సందేశం